భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగులకు శాపంలా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులను పరీక్షించే సత్తా లేని సభ్యులు వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లో చేరిన వైన్యం. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన, అయినా పట్టించుకోని కమిషన్. అడుగడుగున బాధ్యతారాహిత్యం, హైకోర్టు ఆదేశాలతో మళ్లీ మొదటికి 143 మంది ఉద్యోగాలకు ఎసరు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు. తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ. మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు 2018 నాటి గ్రూప్ 1 నోటిఫికేషన్ 27/2018 ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనంలో చేతితో దిద్దడం, అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. రెండోసారి మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేసింది. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు. నిబంధనలు అనుగుణంగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని, పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం 2 నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్ తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్ ఇచ్చారని గుర్తు చేశారు. 2018 గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాంకనంలో వారిలో 202 మందిని అంటే 62% మంది అనర్హులుగా నిర్ణయించారని, జవాబు పత్రాలు ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వ్యాజ్యాలపై హైకోర్టు పలు దశల్లో విచారణ జరిపింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ కొనసాగించుకునేందుకు 2022 జూన్ 24న హైకోర్టు ధర్మాసనం ఏపీపీఎస్సీకి అనుమతించింది. నియామకాలు జరిపితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించింది. పోస్టింగ్ ఉత్తర్వుల్లోనూ ఈ విషయాన్ని పొందుపరచాలని పేర్కొంది. హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రధాన వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపి బుధవారం తీర్పు ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. హాయ్లాండ్ ఆవాస రిసార్ట్స్ లో 2021 డిసెంబర్ 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య తొలిసారిగా మాన్యువల్ మూల్యాంకనం చేసినట్లు పిటిషనర్లు ఆధారాలతో రుజువు చేశారు. మాన్యువల్ మూల్యాంకనం కోసం అవసరమైన సామాగ్రి ముద్రణ సరఫరా కోసం డేటా టెక్ మెథరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏపీపీఎస్సీ 2021 నవంబర్లో 17,936 చెల్లించింది. మూల్యాంకనం ఏర్పాట్లకు 20.06 లక్షలు చెల్లించారు. అక్కడ ప్రక్రియ జరగకపోతే సొమ్ము చెల్లించక్కర్లేదు. ఈ చెల్లింపులపై వివరణ ఇచ్చే విషయంలో ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. రెండోసారి మాన్యువల్ మూల్యాంకనానికి 49,000 ఓఎంఆర్ బార్కోడ్ షీట్ల ముద్రణ సరఫరా నిమిత్తం ప్రభుత్వం డేటా టెక్ సంస్థకు 3.34 లక్షలు చెల్లించింది. దీన్ని బట్టి 2 సార్లు మాన్యువల్ మూల్యాంకనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా ఎందుకు చేశారో ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకే తెలుసు. 2022 మార్చి 25 నుంచి 2022 మే 25 మధ్య రెండోసారి మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు పిటిషనర్లు రుజువు చేశారు. ప్రజల్లో విశ్వాసం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాలు నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించాలి. 3 మూల్యాంకనాల్లో అక్రమాలకు పాల్పడి లబ్ధి పొందిన వారిని గుర్తించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడమే ఉత్తమం. మూల్యాంకనంలో అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేయడంలో ఏపీపీఎస్సీ ప్రభుత్వం విఫలమయ్యాయి. జవాబు పత్రాలను చేత్తో దిద్దాలని హైకోర్టు ఆదేశించాక ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అవకతవకలకు పాల్పడ్డాయి. ఈ అవకతవకలే ఎంపిక ప్రక్రియ చట్టబద్ధతను వేలెత్తి చూపుతున్నాయని
చూపడానికి కారణమయ్యాయి. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీరుతో జవాబు పత్రాల మూల్యాంకనం నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగలేదు. 2-3 సార్లు మాన్యువల్ మూల్యాంకనం చేయడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొని నచ్చిన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాన్యువల్ విధానంలో మూల్యాంకనాన్ని రద్దు చేస్తున్నాం అని తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, ఎం విజయ్ కుమార్, న్యాయవాదులు జె సుధీర్, ఫణికుమార్, తాండవ్ యోగేష్ తదితరులు వాదనలు వినిపించారు. రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందనక్కర్లేదని, ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రయోజనాలని కాపాడుతామని, వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ మరో ప్రకటనలో తెలిపారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 గ్రూప్ 1 మెయిన్స్ అనేవి రద్దు చేయడం జరిగింది హైకోర్టు. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి మరి అభ్యర్థులకు న్యాయం చేస్తామంటూ భరోసా ఇవ్వడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు దరఖాస్తులు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతులు హిజ్రా వయోవృద్ధ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి రవిప్రకాష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సంక్షేమ శాఖ కార్యాలయంలో పురుగు సేవలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంచిందని సూచించారు. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 20వ తేదీలోగా విజయవాడ యనమల కుదురు రోడ్ 74-12-2 రాజనరేంద్ర బిల్డింగ్ మొదటి అంతస్తులోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఇక వైద్య శాఖలో 397 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 3 విడతల్లో మొత్తం 2374 మంది క్రమబద్ధీకరణ. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బుధవారం 3వ విడతలో వైద్య శాఖలో 397 ఎంపీహెచ్ఏ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం 2 విడతల్లో 1977 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. తాజా ఉత్తర్వులతో మొత్తం 3 విడతల్లో 2374 మందిని క్రమబద్ధీకరించినట్లయింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేపడతామని 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2023 చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం కింద 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్న వారి సర్వీస్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య శాఖలోని డిఎంఈ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమం డిపిహెచ్, ఆరోగ్య కుటుంబ సంక్షేమం సిఎఫ్డబ్ల్యూ, ఆయుష్ విభాగాల్లోని అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇక రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలు మొత్తం 9114 ఖాళీలు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆర్ఆర్బి రీజియన్లు అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మల్దా, ముంబై, ముజాఫర్ పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపూర్, గోరఖ్పూర్. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 1092 పోస్టులు. టెక్నీషియన్ గ్రేడ్ 3 8052 పోస్టులు. మొత్తం ఖాళీల్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్ పరిధిలో 744 పోస్టులు ఉన్నాయి. అర్హతలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కు బీఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా, పీజీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 మెట్రికులేషన్, ఎస్ఎస్ఎల్సి, ఐటీఐ లో వివిధ ట్రేడ్స్ లో మరి పూర్తి చేసినటువంటి వారు లేదా 10+2 ఫిజిక్స్ మ్యాథ్స్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 2024 జూలై 1 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు ఉంటుంది. ప్రారంభ వేతనం నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 19,900 రూపాయలు మరి ప్రారంభ వేతనంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ ఉద్యోగులకు అభ్యర్థులకు 250 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు. ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి ఆన్లైన్ లో పరీక్ష ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్ గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 8. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు https://indianrailways.gov.in అనే వెబ్సైట్ ని సందర్శించినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. మరి ఈ 9114 ఖాళీలతో రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.